హాయ్ ఫ్రెండ్స్. సో అయితే మనము అగ్రో ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మన రైతు బడి వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా అగ్రో ఎగ్జిబిషన్, అక్కడికి వెళ్తున్నాము. అది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి 2 hours 15 minutes జర్నీ చూపించింది. అయితే హాఫ్ ఆఫ్ ద వే వచ్చేసాం అనమాట. ఇప్పుడు కరెక్ట్గా యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నాము. అయితే అక్కడ వెళ్ళాక మనము చూద్దాము ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఏంటని. దాంట్లో బ్రోచర్ ప్రకారం ఏంటంటే 150+ స్టాల్స్ ఉన్నాయి. 2 రోజులు కండక్ట్ చేస్తామా అని ఉందన్నమాట. అయితే ఈరోజు సాటర్డే నా వీక్ ఆఫ్ రోజు సరే ఎక్కడికో పోవడం ఎందుకు, ఈ ఎగ్జిబిషన్కి పోతే మనకు నాలెడ్జ్ కూడా వస్తుంది, ఇంకా మనకి ఇట్లా గార్డెనింగ్ నడుస్తుంది కదా, మనకి ఇంట్రెస్టే కదా అని ఫ్యామిలీ అందరికి ఇంట్రెస్ట్. మాకు మా పిల్లలు కూడా అగ్రికల్చర్ అంటే మా పిల్లలు ముగ్గురు కూడా వస్తున్నారనమాట. అందుకని సరేలే అక్కడికి వెళ్ళిపోదామని అక్కడికి బయలుదేరాం అనమాట. అందరికి కూడా కొంచెం సరదాగా ఉంటుందని. వీకెండ్ ఎక్కడెక్కడ ట్రిప్ వేసే వాళ్ళు ఇటువంటి నేర్చుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీకెండ్ ఇట్లా చేస్తున్నాం అనమాట. అయితే ఇంకో 1 hourలో మేము అక్కడ వెళ్ళిపోతాము. పోగానే మీకు వీడియో మొత్తం కంప్లీట్గా చూపిస్తా ఎట్లా ఉంది ఏంటనే. అయితే మొత్తం మీద మనం ఎంటర్ అయిపోయినాం అన్నమాట. నల్గొండ 2 hours 15 minutes జర్నీ తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిపోయినాం. అక్కడక్కడ బోర్డులు అయితే కనిపించినాయి రైతు బడి అని. అయితే ఆ బోర్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు డైరెక్షన్స్ ఇచ్చే విధంగానే ఉన్నాయి. చాలా బాగా అరేంజ్ చేసిర్రు, మనకు దారి తప్పకుండా. ఇక్కడ వన్స్ ఎంటర్ అయిపోయాక మనం ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే కాలేజ్ గ్రౌండ్స్ కదా, మస్తు పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మేము లోపలికి ఎంటర్ అయిపోయాం. లోపలికి ఎంటర్ అయి పార్కింగ్ చేసుకొని మనము రిజిస్ట్రేషన్ కౌంటర్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మనము 2 విధాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ వచ్చి పాసెస్ తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్కి వచ్చేసి 10 rupees ఉంటుంది. 10 rupees తీసుకున్నాక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి మనకు ఒక పాస్ అయితే ఇస్తారనమాట. ఆ పాస్ వేసుకున్నాక లోపలికి ఎంట్రీ ఉంటుంది. మీరు చూడండి, లోపల మనకు పాస్ చెక్ చేసాక ఎంట్రీ అయ్యాక మనకు ఫస్ట్ స్టాల్ వచ్చేసి మనకు అరౌండ్ 150 స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. లోపల ఫస్ట్ స్టాల్స్ వచ్చేసి మనకు రకరకాల ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్కి సంబంధించిన స్టాల్. అయితే మనకు ఇక్కడ హైబ్రిడ్ కొబ్బరి చెట్లు, నార్మల్ కొబ్బరి చెట్లు, రకరకాల మామిడి చెట్లు ఇక్కడ మనం చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడి చెట్లు అయితే ఉన్నాయి. కలెక్టర్ మామిడి, ఇంకా రకరకాల మామిడి చెట్లు తీసుకుపోతాను చూపిస్తాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడి చెట్లు అయితే ఉన్నాయి. ఇది ఇంకో టైప్ ఆఫ్ మామిడి చెట్టు అనమాట. ఇది వచ్చేసి మల్లిక మామిడి అంట. అయితే దాని ప్రైసెస్ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు ఏ టెన్షన్ లేదు, బవేర్ మాడాల్సిన పని డైరెక్ట్గా మనం చూసుకొని కొనుక్కోవచ్చు. ఇది వచ్చి హైబ్రిడ్ సాహెబ్ మామిడి అంట. ఇది ఒక టైప్ ఆఫ్ మామిడి పండు అనమాట. మనకు ఇంకొక మామిడి చెట్టు ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడి చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. లాంగ్ అండ్ ఫ్రూట్ అంట. ఇది ఒక టైప్ ఆఫ్ మామిడి చెట్టు అనమాట. అయితే మనకి ఇంకోటి ఇంకా రకరకాల పండ్ల చెట్లు అయితే ఉన్నాయి. సీతాఫలం, రామఫలం, ఇంకా లక్ష్మణ ఫలం, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫలాలు అయితే ఉన్నాయి. అయితే అవన్నీ తినడానికి సంబంధించినవి అనమాట. ఇది వచ్చేసి సపోటా. మామూలుగా మనం సపోటా చూస్తుంటాం కదా, అదే చెట్టు. అయితే ఇది ఒకటి. ఇంకోటి రంగాపూర్ రసాలు అంటే ఇది ఏదో చూడండి, ఇది నాకు తెలియదు ఇది ఏందో. మీరు చూసినట్టయితే మీరు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసినా. ఇది రామఫలం అనమాట. ఇంకోటి 130 rupees ఈ చెట్టు. అయితే ఇవన్నీ మనకు పెద్ద తోట ఉంటే పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ కొబ్బరి చెట్టు కూడా అవైలబుల్ ఉంది. క్లవ్ అనమాట. అంటే మనం మామూలుగా లవంగాలు అవి ఉంటాయి కదా, లవంగాలు అవి దానికి సంబంధించిన చెట్టు అనమాట ఇది. అయితే లవంగాలు మనకు స్టార్టింగ్లో ఎట్లా వస్తాయంటే అవి రెడ్ కలర్లో మొత్తం కింద కాస్తాయి. దాని నుంచి నూనె మొత్తం బయటికి తీసేసినాక ఎండిపోయింది ఏదైతే ఉందో అది సుగంధ ద్రవ్యాలలో అమ్ముతారు అనమాట. అయితే వచ్చేసి జామ చెట్టు, ఇంకా మనకు రకరకాల జామ చెట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. గులాబ్ జామా అంట ఇది, గువా జామా అంట. అయితే ఇది వచ్చేసి మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఇది కూడా మామిడి చెట్లే. ఎక్కువ శాతం మీరు చూసినట్టయితే దశేరి మామిడి రకాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి ఇక్కడ. అయితే మీరు కనుక మామిడి తోట వేసుకోవాలనుకుంటే ఇక్కడ బెస్ట్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఒక ఆటో అట్లా మాట్లాడుకొని అన్ని తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకు సేల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనుషులు అయితే ఉన్నారు. మనుషులనే మనం అడిగి దాని డీటెయిల్స్ తెలుసుకొని ఆ చెట్టు ఎట్లా ఏంటి అని తెలుసుకొని కొనుక్కోవచ్చు. చాలామంది ఇక్కడే కొనుక్కుంటున్నారనమాట, కొనుక్కొని తీసుకెళ్తున్నారు. అయితే మనకు వచ్చేసి ఇది ఎంట్రన్స్లో ఉందన్నమాట ఈ స్టాల్ వచ్చేసి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఏమైనా కొనుక్కోదలుచుకుంటే ఫస్ట్ ఇక్కడ చూసుకొని సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా చూశాక, అగ్రి షో మొత్తం చూశాక మనం బయటికి వచ్చేటప్పుడు తీసుకొని పోవాలి. ఎందుకంటే ఈ చెట్లు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, మోసుకొని తిరగడం అయితే కొంచెం కష్టమే అనమాట. నిమ్మ చెట్టు
నిమ్మ చెట్టు కూడా మనకు ఉంది. అయితే తర్వాత బయటకు వస్తే మనకి ఎంట్రన్స్లు ఏవైతే ఉన్నాయో హెవీ మిషనరీస్ ఏవైతే ఉంటాయో వ్యవసాయానికి సంబంధించి దానికి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయన్నమాట. అంటే వరి నాట్లు తీసేది, కలుపు తీసేది, ఇంకా ఇవన్నీ మిషన్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అయితే ఉన్నాయి. అయితే వరి నాట్లు వేసే మిషన్స్ కూడా ఉన్నాయి. అది కూడా దానికి కూడా సపరేట్ స్టాల్ ఉంది. మేము అది కూడా చూసామన్నమాట. అయితే రైతు బడి వారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇది ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కువ మంది జనం వచ్చిన తొక్కేసలాట కాకుండా మంచిగానే ఆర్గనైజ్ చేశారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే మనకు పొద్దున్న నుంచి చాలామంది వచ్చారు. మేము పోయినప్పుడు కూడా క్రౌడ్ చాలానే ఉంది. ఒకటి ఏంటంటే మనకు ఎండ కూడా చాలా ఉండడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అయింది. కూర్చోవడానికి కూడా అక్కడ చైర్స్ ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు. చైర్స్లో కూర్చొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పోయాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే వ్యవసాయ డ్రోన్స్ అనమాట. అయితే మీరు ఇన్సెక్టిసైడ్స్ కానీ లేకపోతే ఏదైనా స్ప్రే కనుక చేయదలుచుకుంటే ఎక్కువ పొలం ఉన్నట్టయితే మీ డ్రోన్స్ యూజ్ చేసుకున్నట్టయితే మనకు అక్యురేట్గా కరెక్ట్గా డ్రోన్స్లో పడుతుందన్నమాట. ఇది డ్రోన్, వ్యవసాయ డ్రోన్. ఇటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే మనకు దానిలో ఏదైతే లాంజిటివిటీ ఉందో, ఇంత పైకి ఎగరగలుగుతుంది, ఎంతసేపు ఎగరగలుగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు రాశారనమాట. అయితే ఈ స్టాల్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రైసెస్ అన్నీ రాశారనమాట. ఎంత శాతం మనం సేవ్ చేసుకోవచ్చు. అయితే మనము ఒక్కొక్కటి స్ప్రే చేసుకుంటే ఎలా అంటే పొద్దున్న సాయంత్రం దాకా మొత్తం టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ కాకుండా ఆ టైం వేరే దగ్గర మనం పెట్టచ్చు అనమాట. అందుకోసం ఇటువంటి మెకానికల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకున్నట్టయితే మనకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది రైతులకి. అయితే ఇదనమాట. చూడండి, ఇది డ్రోన్స్కి సంబంధించిన షాప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాక్టర్కి సంబంధించిన ఏవైతే ఫిట్టింగ్స్ ఉంటాయో దానికి సంబంధించిన షాప్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి, తర్వాత ఇది చూద్దాం. నెక్స్ట్ షాప్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అయితే ఇక్కడ జ్యోతి ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ మెన్యూర్ కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీమ్ పౌడర్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఏవైతే ఫర్టిలైజర్స్ ఉంటాయో అవన్నీ దాదాపు న్యాచురల్ ఫర్టిలైజర్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ న్యాచురల్గా తేనె ఏవైతే తీస్తున్నారో అక్కడే తీసి మనకు ఇస్తారనమాట. మీరు కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ న్యాచురల్ కంప్లీట్గా అక్కడే మనకు తేనె పట్టు ఏదైతే ఉందో కంప్లీట్గా మనకు చూపిస్తాను. మీకు ముందు వెళ్తుంటే మీకు చూస్తాను. ఎక్కువ మనకి ఇన్సెక్టిసైడ్ ఫర్టిలైజర్ షాప్స్ అయితే ఉన్నాయి. మనకు ఏవైతే పురుగు మందు దుకాణాలు ఉన్నాయో అవి కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఇది ఒక టైప్ ఆఫ్ వ్యవసాయ ఎక్విప్మెంట్ అనమాట. మీరు చూడొచ్చు. ఇటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. అయితే చాలా క్రౌడ్ ఉండి బిజీగా ఉండడం వల్ల మేము ఒక్కొక్కటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అడగలేకపోయాం. నెక్స్ట్ అగ్రి షోలో అయితే వెళ్ళి కంపల్సరీగా అన్ని డీటెయిల్స్ అడిగి ఒక్కొక్కటి తెలుసుకుంటాం అనమాట. అయితే ఇది వచ్చేసి మీరు ట్రాక్టర్కి చేసే ఫిట్టింగ్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాక్టర్ ఫిట్టింగ్స్. అయితే అన్ని రకాల ట్రాక్టర్ ఫిట్టింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి వరి నాట్లు వేసే యంత్రం కూడా మనకు ఇక్కడ ఉందన్నమాట. మీరు అది కూడా చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరి నాట్లు వేసే యంత్రాలు అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్టాల్ కూడా అవైలబుల్. అంటే గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ మనకు పండ్ల ఉత్పత్తులు ఏర్పాటు చేయడానికి డిఫరెంట్ పథకాలు అయితే ఇచ్చింది. అయితే ఏ పథకం ఎంత సబ్సిడీ వస్తుంది ఏంటి అనేది కంప్లీట్గా తెలిపే ఒక స్టాల్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాం మీకు. అయితే ఇది వచ్చేసి డ్రోన్స్ ఎక్కువగా ఉన్నాయి. మేము చూసినట్టయితే ఎక్కువగా వ్యవసాయ డ్రోన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. చాలామంది అదే యూజ్ చేస్తున్నారు. వ్యవసాయ డ్రోన్స్ అంటే మనకు మందులు స్ప్రే కానీ దానికి అక్కడ ఒక ఛానల్ వాళ్ళు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారనమాట. చూడండి, ఇన్సెక్టిసైడ్స్కి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటున్నారు. అయితే మేము అడగలేకపోయాం ఏ ఛానల్ ఏంటని. అయితే ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ప్రతి ఒక్క సీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి, సీడ్స్ షాప్ అనమాట. ఇది కంప్లీట్గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ దానికి సంబంధించిన సీడ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అయితే ఇంకా లోపలికి వెళ్దాం. అయితే మొత్తం వీళ్ళు వచ్చేసి మొత్తం సీడ్స్తో డీల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అనమాట. అయితే పైప్స్ అవన్నీ ఉంటాయి కదా, పైప్స్కి సంబంధించింది. అదేవిధంగా మనకు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన మెటీరియల్ షాప్ కూడా ఉంది. ఒకవేళ మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు అది చూసుకోవచ్చు. చూడండి, మీకు చాలా పెస్టిసైడ్స్కి, ఇన్సెక్టిసైడ్, ఫర్టిలైజర్కి సంబంధించిన షాప్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చేసి ఇది మనకు ట్రాక్టర్కి సంబంధించిన ఫిట్టింగ్ అనమాట. దున్నడానికి దానికి సంబంధించిన ఫిట్టింగ్స్ అనమాట. అయితే ఇది మళ్ళీ ఒకటి ఇన్సెక్టిసైడ్కి సంబంధించిన షాప్ అనమాట. అవి ఎక్కువగా కనిపించాయి మాకు మొత్తం అగ్రి షోలో. చూడండి, అయితే మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట తిరగడము. అయితే చాలా పెద్ద షో అని చెప్పొచ్చు. రైతులకి దాదాపు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. ఇది వరి నాట్లు వేసే యంత్రం అనమాట. అయితే ఇక్కడ వరి నాట్లు ఏంటంటే
దీంట్లో వరి నాట్లు పెట్టి మనకు మిషన్ స్టార్ట్ చేసి దీన్ని ఇట్లా ఇట్లా అనుకుంటూ పోతే మనకు కూలీలు దొరకడం ఈ మధ్య చాలా కష్టమైపోతుంది కదా, దాని బదులు ఇది యూజ్ చేస్తారనమాట. దీని ద్వారా వరి నాట్లు వేస్తారు. చూడండి ఈ విధంగా వరి నాట్లు దాంట్లో వేసి మిషన్ని ఆన్ చేస్తే అది వరి నాట్లు వేసుకుంటూ వెళ్తుంది. వరి నాట్లు మనకు చాలా టైం కలిసి వస్తుంది. అదేవిధంగా వరి నాట్లు కూడా ఈజీగా అయిపోతాయి. వంగి వేసి నడుము నొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అయితే ఇవన్నీ కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే ఈ టెక్నాలజీ అంతా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అయితే చాలా టైం కలిసి వస్తుంది, ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది తక్కువ టైంలో. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి అది కొన్నట్టయితే మనం అది యూజ్ చేస్తూనే ఉంటాం. అయితే మనకి ఎట్లా అయినా మనం కూలీలకైనా డబ్బులు ఇవ్వాలి, దేనికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఆ డబ్బులన్నీ మనకి ఇక్కడ కొంచెం కలిసి వస్తాయి అనమాట. దాని బదులు మనం ఇది ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మేము చూసినాము ఇక్కడ. అయితే మనకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అవి ఉన్నాయి, అదేవిధంగా ట్రాక్టర్ ఫిట్టింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అయితే మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. సండే కూడా ఉందన్నమాట అగ్రి షో. మీరు కూడా ఎప్పుడైనా అగ్రి షో అయినప్పుడు రైతుబడి వారిది వచ్చి చూడండి. చాలా మంచి స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఇది వచ్చేసి కంప్లీట్గా బైక్స్ అనమాట. ఇవి ఎలక్ట్రానిక్ బైక్స్, అంటే ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట. ఈవీ వెహికల్స్. మనకు వచ్చేసి ఇక్కడ పేపర్ కప్స్, ఇంకా పేపర్ ప్లేట్స్, మిషన్స్ ఏవైతే తయారు చేస్తే దానికి సంబంధించిన స్టాల్ అనమాట ఇది. అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే పేపర్ కప్స్ తయారు చేయాలి అని ఆ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీళ్ళు అమ్ముతారనమాట. వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేయాలి ఏంటని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. వీళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మిగిలింది మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఇది ఒక ఇన్సెక్టిసైడ్ స్టాల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్ దానికి సంబంధించిన కంప్లీట్ మందులు అయితే దొరుకుతాయి అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు న్యాచురల్ మాన్యూర్స్, అవన్నీ నీమ్ పౌడర్ ఏదైతే ఉందో అవన్నీ అనమాట. అయితే ఇది వచ్చేసి ఆముదంకి సంబంధించిన ఆముదం పిండి, ఇంకా ఆముదం గురించి చిన్న ఉండల్లాగా చేసి పెట్టారనమాట. నీమ్ కేకు, క్యాస్టర్ ఆయిల్ కేకు, పశువుల మేతకు సంబంధించిన కంప్లీట్ క్యాటిల్ ఫీడ్ అనమాట. ఇది వేస్తే కొంచెం పశువులు మంచి పని చేస్తే ఇంకా బలంగా ఉంటాయని చెప్పారనమాట. ఇది క్యాస్టర్ ఆయిల్ కేక్ ఇది ఒకటి. అయితే ఇవన్నీ క్యాటిల్ ఫీడ్ అనమాట. అయితే మనకు వచ్చేసి ఫిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫిషెస్ ఫీడింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా మనకు ఇక్కడ వచ్చేసి ఇది ఆయిల్ తీయని నీమ్ కేక్ అనమాట. మీరు చూసినట్టయితే నీమ్ కేక్ ఆయిల్ తీయని ఉంటుంది కదా, అదనమాట. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఎందుకు యూజ్ చేస్తారని అడిగితే చెప్పారనమాట. అయితే మనకు ఫుల్ నాయిస్ ఉండడం వల్ల సరిగా రాలేదు, అందుకని వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయితే ఇది కూడా మనకు అగ్రికల్చర్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చి సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. సోలార్ ప్యానల్స్ సంబంధించి ఇది కూడా ఉంది. సోలార్ ప్యానల్తో ఏ విధంగా వర్క్ చేస్తుంది మిషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇంకా ముందరికి వెళ్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరౌండ్ 150 స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట, అగ్రో ఎగ్జిబిషన్. ఓకే.
నెక్స్ట్ షాప్ వచ్చేసి ఇది కూడా డ్రోన్స్ అనమాట, వ్యవసాయ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో డ్రోన్స్కి సంబంధించిన షాప్ అనమాట. ఆ నెక్స్ట్ షాప్ వచ్చేసి మనకు వచ్చేసి టూల్స్ అనమాట, అగ్రికల్చరల్ టూల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన టూల్స్ అనమాట. అయితే ఇక్కడ మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారనమాట స్టాల్స్ పెట్టడానికి. కర్ణాటక నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి వచ్చారు. ఇది కంప్లీట్గా వచ్చేసి మనకు వ్యవసాయానికి సంబంధించిన టూల్ కిట్స్ అనమాట. అంటే కత్తులు, ఇంకా తవ్వే పరికరాలు, ఇంకా తెంపే పరికరాలు, ఇవన్నీ ఏవైతే వ్యవసాయదారులు యూజ్ చేస్తారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. మీకు కావాలంటే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు విజిటింగ్ కార్డ్ తీసుకొని తర్వాత ఆర్డర్ చేసినా సరే మనకు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందని చెప్తారు. అయితే కొన్ని సీడ్స్ షాప్స్ వచ్చేసి వాళ్ళకు లోకల్లోనే అవైలబుల్ ఉన్నాయంట, మనకు హైదరాబాద్ కానీ బయట కానీ లేదంట, అది చెప్పడం అయితే జరిగింది. అయితే అది అనమాట. అయితే మనకి ఇక్కడ వచ్చేసి లోపల మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు బ్రౌచర్ కూడా ఉందన్నమాట. ఏంటి అనేది కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తాయి అనమాట. మా బాబు తీసుకుపోయి చూస్తుండు, ప్రతి ఒక్క బ్రౌచర్ అయితే కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండనమాట. అయితే పిల్లల్ని కూడా తీసుకపోతే ఏంటంటే వ్యవసాయం మీద చిన్న అవగాహన అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇన్సెక్టిసైడ్స్ అనమాట. ఇవన్నీ చూడొచ్చు, పురుగులు రాకుండా ఇవి ఎక్కువగా మనకు షాప్లు ఇవి కనిపించాయి. అదేవిధంగా డ్రోన్కి సంబంధించి, ఇంకా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ గురించి దానికి సంబంధించి అవి ఎక్కువ కనిపించాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటిల్ ఫీడ్ అయితే అవైలబుల్ ఉంది. క్యాటిల్ ఫీడ్ అంటే మనకు గడ్డి పెంచుతాం కదా పశువుల కోసం, పశువుల మేత కోసం. అయితే ఎటువంటి గడ్డి పెంచితే పుష్టిగా ఉంటాయనే దాని మీద రీసెర్చ్ చేసి అటువంటి గడ్డిలు తయారు చేశారన్నమాట. దానికి సంబంధించిన విత్తనాల షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు అగ్రికల్చర్కి సంబంధించిన డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్టాల్ అనమాట. ఆ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మీరు చూసినట్టయితే పండ్ల మొక్కలు పెంచితే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఎటువంటి సబ్సిడీ లభిస్తుంది, ఏం చేయొచ్చు అనేది కంప్లీట్గా డీటెయిల్గా రాశారు. మీరు కావాలంటే అక్కడ చూసి మీరు పండ్ల మొక్కలు కనుక పెంచాలనుకుంటే దాని వైపు మీరు అడిగేయచ్చు అనమాట. పండ్ల మొక్కలు చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అవి రావడానికి కొంచెం టైం పడుతుందని చాలామంది వేయట్లేదు. కానీ వన్స్ స్టార్ట్ అయ్యాక దిగుబడి వస్తూనే ఉంటుంది. కాబట్టి మనకు పండ్ల మొక్కల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే మనకు వచ్చేసి వ్యవసాయ ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్కి సంబంధించి కూడా మీరు చూడొచ్చు, ట్రాక్టర్స్ కూడా. అయితే నన్ను ఒక అన్న ఏమన్నాడంటే, నాకు కూడా ట్రాక్టర్ ఉంది, నన్ను కూడా వీడియో ఇగో నంది అన్నాడు అనమాట. అయితే తీసిన, అయితే వాయిస్ ఓవర్ అక్కడనే ఇద్దాం అనుకుంటున్నా కానీ నాకు అసలు ఫుల్ నాయిస్ అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ చాలా కష్టమైపోతుంది. కొత్త మైక్ తీసుకొని నేను అట్లయితే చేస్తాను అనమాట. అయితే చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుంది చూద్దాం. అయితే ముందరికి వెళ్ళినాక మనకి ఇక్కడ న్యాచురల్ హనీ అవన్నీ స్టోర్స్ ఉన్నాయన్నమాట. మీరు కూడా వస్తే ఒకవేళ వచ్చి చూసుకోవచ్చు. మీరు స్టాల్స్లో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక హోమ్ గార్డెనింగ్ చేస్తున్నా సరే, టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నా సరే ఇక్కడ మీరు వచ్చి ఐడియా అయితే తీసుకోవచ్చు. కంపల్సరీగా మీరు ఇటువంటి ఏవైతే ఉంటాయో అటువంటి స్టాల్స్ విజిట్ చేయండి, ఎగ్జిబిషన్స్ విజిట్ చేయండి. మీరు చూసుకున్నట్టయితే ఇది ట్రాక్టర్కి వచ్చే ఫిట్టింగ్స్ అనమాట. ఇవన్నీ మన పొలాన్ని చదును చేయడానికి, దున్నడానికి దానికి యూజ్ చేసే మిషనరీ అనమాట. ఈ హెవీ మిషనరీ ఏదైతే ఉందో అది కూడా మనకు కంప్లీట్గా అవైలబుల్ ఉంది. మళ్ళీ మనము ఎంట్రన్స్లోకి వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్ మనకి ఏవైతే షాప్స్ ఉన్నాయో ఎంట్రన్స్లో దాదాపు హెవీ మిషనరీ షాప్స్ అయితే ఉన్నాయి. అయితే మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రో హెవీ మిషనరీ షాప్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ చూశాక మేము వన్స్ అంతా చూశాక ఏం చేసామంటే మేము ఒకసారి రాజేంద్ర అన్నతోటి ఫోటో దిగి, రాజేంద్ర అన్న మనకు కలిసిండనమాట రైతు బడి మీరు చూడొచ్చు. అయితే సరే రాజేంద్ర అన్న కలిసిండని ఒక ఫోటో కూడా దిగినాం అనమాట. అయితే మేము ఎంట్రన్స్ వచ్చేసాం, బయటకు వచ్చినాం అనమాట. దాదాపు మీరు చూడొచ్చు ఇంకా ఎక్కువ డ్రోన్ షాప్స్ మేము చూసింది ఏంటంటే స్టాల్స్ వచ్చేసి మనకు డ్రోన్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఫర్టిలైజర్ స్టాల్స్, ఇంకా సీడ్స్ స్టాల్స్ అవి ఉన్నాయి అనమాట ఎక్కువ. అయితే హెవీ మిషనరీ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంట్రన్స్లో ఉన్నాయి. ఎండ కూడా బాగానే ఉంది ఈరోజు. అయితే వర్షం పడతాను అనుకున్నాం కానీ వర్షం అయితే పడలేదు. పోయేటప్పుడు మాత్రం మళ్ళీ వర్షం అయితే పడింది.
అయితే ఇదనమాట. చూడండి ఈ విధంగా మేము మొత్తము ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అగ్రి షో. మీరు కూడా ఒకవేళ ఇక్కడ వెళ్ళినట్టయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఇంకా ఇటువంటి ఎక్కడ జరుగుతుంది చెప్పాలనుకుంటే మీరు కమెంట్ చేసినట్టయితే కమెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి మోటివేట్ చేసినట్టయితే మేము ఇంకా మంచి వీడియోస్ తెస్తాం. అయితే మైక్ కూడా తీసుకుంటాను. మైక్ కూడా తీసుకొని నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అయితే మనకు ఇక వెళ్దామని బయటకు వచ్చేస్తున్నాం అనమాట. బయటకు వచ్చేస్తుంటే మనం ఒకసారి ఒక ఫోటో దిగుదాం. ఇక్కడ మనకు పనికి వస్తుందని ఇక్కడ కూడా ఒక ఫోటో దిగాం అనమాట తమ్నెయిల్ కోసం. ఈ ఎలక్ట్రిక్ హెవీ మిషనరీ ఏదైతుందో హెవీ మిషనరీ దగ్గర ఒక ఫోటో కూడా దిగామన్నమాట. కరెక్ట్గా అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే మా మిస్సెస్ కాల్ చేసి ఇంకా అయిపోలేదు, ఇంకొక లైన్ కూడా పెండింగ్ ఉంది, మనం ఆ లైన్ చూడలేదు, రా ఇక్కడ కూడా చూద్దాం అన్నది అనమాట. అయితే మీకు అందరికీ తెలుసు మేము ఏం చేస్తున్నాం అంటే ఇద్దరం కలిసి హోమ్ గార్డెనింగ్ ఇంకా అగ్రికల్చర్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే చేస్తున్నాం అనమాట. దానికి సంబంధించిన వీడియోలు కూడా పెడుతున్నాం మీకు ఇన్ఫర్మేషన్ కోసం. అయితే సరే అని నేను ఇక్కడ వీడియో కంప్లీట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఇంట్రడక్షన్ వీడియో లాగా చేసిన అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హెవీ మిషనరీ ఉంది, దానికి సంబంధించి మనకు అవుట్ సైడ్ పోవడానికి ఇదే ప్లేస్ అనమాట. మీరు చెట్లు కనుక కొనుక్కున్నట్టయితే మీరు లాస్ట్లో ఇక్కడ పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ హెవీ మిషనరీ ఎక్విప్మెంట్ అనమాట. ఈ లైన్లో మేము వెళ్ళలేదు, మర్చిపోయినాము. అయితే మేము లోపలికి అంతా తిరిగినాం కానీ ఈ లైన్లో వెళ్ళలేదు. సరే అని ఒకసారి ఈ లైన్ కూడా కవర్ చేద్దామని కవర్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇది ఏసీ కంబైన్డ్ హార్వెస్టర్ అనమాట. అయితే మనకు చెమట పట్టకుండా లోపలనే కూర్చొని పని చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఈ చూడండి అయితే చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చారు, కలిసారనమాట. కలిస్తే మాట్లాడదాం అనుకుంటే మనకు ఆ టైం లేదు, వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు, నేను కూడా బిజీగా ఉన్నా, ఎక్కువ ఓడితోటి మాట్లాడలేదు. ఆ తర్వాత మేము లోపలికి ఇంకో లైన్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ లైన్ అక్కడికి వెళ్ళాం అనమాట. ఇక్కడ చాలా మటుకు మనకు కావాల్సిన విత్తనాలు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటిల్ ఫీడ్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ లైన్లో అయితే మనకి ఇంకా పొలానికి కంచె కడతారు కదా, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్, ఆ కంచె కట్టడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి, ఇంకా చాలా మటుకు మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈఎంఐలో, ఒకవేళ మీరు ఒకటేసారి కొనలేకపోయినట్టయితే ఈఎంఐలో కూడా ఇవ్వడానికి మనకు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు కనుక్కోవాల్సి ఉంటుంది, కనుక్కుంటే బ్యాంక్ లోన్ సౌకర్యం ఉందా లేదా అటువంటివి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అయితే మనకు కొరమీను పెంపకంకు సంబంధించి ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ ఎవరైతే ఫిష్ పెంచుకోవాలనుకుంటున్నారో, కొరమీన్లు పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఇంకా అక్కడ క్యాటిల్ ఫీడ్ ఇంకా ఫిష్ ఫీడ్ కూడా ఉంది. ఫిష్ ఫీడ్ ఏదైతే ఉందో ఫిషెస్కి ఏవి పెట్టాలి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ అన్నదాత రైతు సేవా కేంద్రంలో అయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇంకా యూరియా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి మీరు అంతా వచ్చినట్టయితే చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సీడ్స్ చాలా వెజిటేబుల్ సీడ్స్ ఇంకా ఫ్రూట్స్ సంబంధించిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవైలబుల్ ఉన్నాయి. మేము వచ్చేటప్పటికి దాదాపు వీళ్ళ విజిటింగ్ కార్డు కూడా అయిపోయిందంట. విజిటింగ్ కార్డు తీసుకుందాం అనుకున్నాం, సరేలే మేము ఫోటో తీసుకొని వచ్చినాం అనమాట వాళ్ళది. ఎందుకంటే సీడ్స్ మనకు అవసరం ఉంటుంది కదా, ఎవరికైనా అవసరం వస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. సో కెమెరా సెట్ చేసుకొని బయలుదేరమాట. అయితే ఇది డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన మెటీరియల్. డ్రిప్ ఇరిగేషన్ చేస్తారు కదా, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇదంతా. ఇవన్నీ పైప్స్. అయితే థిక్నెస్ని బట్టి మనకు పైపు ప్రైస్ అనేది ఉంటుందంట. అయితే థిక్నెస్ ఎక్కువ అవుతుంటే మాత్రం ప్రైస్ పెరుగుతుందంట. మనకు విడ్త్ ఏదైతుందో విడ్త్ తగ్గుతుంటే ప్రైస్ అనేది తక్కువ అవుతుందంట. అయితే మీరు ఏదైతే మీకు యూస్ఫుల్ అనుకుంటారో అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకున్నాక మీరు డ్రిప్ ఇరిగేషన్ ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలో అనేది కూడా వాళ్ళ అసిస్టెంట్స్ అయితే ఇస్తారనమాట. మనకు మొత్తం తిరిగేసినాం అనమాట. మొత్తం స్టాల్స్ అన్నీ చూసేసినాము, ఇంకా మిగిలింది ఏం లేదు. అయితే ఇంకా బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అప్పటికే మనకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి 1.5 hours అయితే పట్టింది. 1.5 hours అయిపోయినాక మనం బయలుదేరాం అనమాట. మనం బయటకు వచ్చేటప్పుడు రాజేంద్ర అన్న కలిసిండు. అయితే మీకు అందరికీ తెలుసు రాజేంద్ర అన్న రైతు బిడ్డ, ఈయన మొత్తం ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది మొత్తం ఆర్గనైజ్ చేసింది తనే అనమాట. అందరు నిలబడి ఫోటోలు దిగుతారు. అయితే చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. కలిసి ఒక ఫోటో దిగినాం అనమాట. ఫోటో దిగి మేము అక్కడ నుంచి బయలుదేరినాం, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాం అనమాట. మళ్ళీ ఇంకోసారి ఏదైనా షో జరిగినప్పుడు తప్పకుండా మేము అటెండ్ అయ్యి మీకు కూడా షేర్ చేస్తాం అనమాట. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.